హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిడి 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో భాగంగా ప్రాక్టీస్ సెట్ 6 గురించి మనం మాట్లాడుకున్నాం. సో ప్రాక్టీస్ సెట్ 6 అనమాట. సో దీంట్లో కూడా మరికొన్ని బీఎస్సీ క్వశ్చన్స్ అనేవి నేను తీసుకొచ్చాను. వాటన్నిటిని కూడా మనం క్లియర్గా క్వశ్చన్ బై క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సిబిటి 2 ఎగ్జామ్కి. సో ప్రతి ఒక్కరూ కూడా క్లాసెస్ విన్న తర్వాత నేను అంతకుముందు చెప్పిన పీవైక్యూస్ ప్రాక్టీస్ మారథాన్లు విని వీటిని కూడా వినండి. ఏ క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ క్రైటీరియా. ఆ ఒక్కదాన్ని ఫాలో అయితే చాలు. అదేవిధంగా చాలామంది పార్ట్ బికి సంబంధించి ట్రేడ్కి సంబంధించిన పీడిఎఫ్స్ అడుగుతూ ఉన్నారు. సో నాకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని పీడిఎఫ్స్ ఆయా ట్రేడ్స్కి సంబంధించి సెండ్ చేస్తే నేను అవన్నీ కూడా టెలిగ్రామ్లోనే పెడుతున్నాను. మన టెలిగ్రామ్ ఫైల్స్లోకి వెళ్తే మీకు చాలా పీడిఎఫ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. వాటిని చూడండి. సో ఎంఎంబి కానీ, ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఇలాగా ఎవరైతే పెట్టారో అవన్నీ పెట్టాను. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కూడా పెడితే కంపల్సరీగా నేను దాంట్లో సెండ్ చేస్తాను. ఓకేనా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇవి సిబిటి 2కి తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్లియర్గా బీఎస్సీ ప్రాక్టీస్ అనమాట. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి క్వశ్చన్ మీకు చాలా యూజ్ అయ్యింది. సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపౌండింగ్ లివర్ ఈజ్ ఏ డాష్ అన్నాడు. కాంపౌండింగ్ లివర్కు ఉదాహరణ ఏంటి అన్నాడు. ఒక క్రేను, ఒక డ్రిల్లింగ్ మిషను, ఒక లేత్ మిషను, ఈ మూడు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. సో కాంపౌండింగ్ లివర్ అంటే అర్థం ఏంటి అంటే, కాంపౌండ్ లివర్ అంటే 2 or more సింపుల్ లివర్స్ కంబైన్లీ కాల్డ్ అనమాట. 2 లేదా అంతకంటే ఎక్కువ లివర్స్ని మనం కంబైన్ చేసి చెప్పినప్పుడు మనం దాన్ని కాంపౌండ్ లివర్ అనాలి. ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ వన్ లివర్ ఈజ్ ఏ ఫోర్స్ టు ఇన్పుట్ ఆఫ్ అనదర్ లివర్. ఇక్కడ 2 లివర్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, సిరీస్ అనమాట. సిరీస్లో 2 లివర్స్ని మనం కంబైన్ చేసినప్పుడు దాన్ని కాంపౌండ్ లివర్ అంటాం. ఇక్కడ ఒక లివర్ ఒక అవుట్పుట్ ఇంకో లివర్కి ఏమవుతుంది, ఇన్పుట్ అవుతుంది అనమాట. సో కాబట్టి దానికి క్రేను ఎగ్జాంపులే, లేత్ మిషన్ ఎగ్జాంపులే, డ్రిల్లింగ్ మిషన్ ఎగ్జాంపులే. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఈ 3 కూడా కాంపౌండ్ లివర్స్కి ఎగ్జాంపుల్స్. అయితే మన డైలీ లైఫ్లో, మన డైలీ యూసేజ్లో మన దగ్గర నెయిల్ కట్టర్ ఉండేది కదా, నెయిల్ కట్టర్, ఇది కూడా ఒక కాంపౌండ్ లివర్కి ఎగ్జాంపులే. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సింపుల్ మిషన్ ఇన్ అవర్ డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో నెయిల్ కట్టర్ ఈజ్ ఏ కాంపౌండ్ లివర్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ అనమాట. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. ఇక్కడ పక్కన ఏ నెంబర్స్ ఉన్నా పట్టించుకోవద్దు, నేను క్వశ్చనింగ్ ఇస్తున్నాను నెంబర్స్, అవి మాత్రమే ఫాలో అప్ అవ్వండి. ఒక 20 క్వశ్చన్స్ ఈ షిఫ్ట్లో మనం క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇన్ ద గివెన్ ఇంక్లైన్డ్ ప్లేన్ వాట్ ఈస్ ద మెకానికల్ అడ్వాంటేజ్ అన్నాడు. ఇది ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి ఒక వస్తువుని పెట్టినప్పుడు ఇలా రోలింగ్ ఫ్రిక్షన్ వల్ల మనకి ఏమైపోయింది, త్వరగా కిందకి చేరిపోయింది. ఇది ఒక సింపుల్ మిషన్ అనుకుందాం. ఈ సింపుల్ మిషన్లో మెకానికల్ అడ్వాంటేజ్ అడిగాడు. మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు మనకి లోడ్ బై ఎఫర్ట్ అని తెలుసు ఎప్పుడు సింపుల్ మిషన్స్లో. కానీ ప్రత్యేకంగా ఇది ఇంక్లైన్డ్ ప్లేన్ అనే ఒక రకమైన సింపుల్ మిషన్ అనమాట. మరి ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్కి ఫార్ములా ఏంటి అంటే, మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్, లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ బై వర్టికల్ హైట్. ఇంక్లైన్డ్ ప్లేన్ రాసి దాని మీద మనం హైట్తో డివైడ్ చేసాం అనుకోండి, దాని మెకానికల్ అడ్వాంటేజ్ ఫర్ ఇంక్లైన్డ్ ప్లేన్గా మనం గుర్తించాలన్నమాట. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు ఇంక్లైన్డ్ ప్లేన్ అంటే ఎంత, ఇదే కదా, ఇదిగోండి ఇది. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు, ఎల్. బై వర్టికల్ అంటే ఎంత ఇచ్చాడు, ఎమ్. సో ఎల్ బై ఎం. సో ఎల్ బై ఎం ఎక్కడుంది, ఇదిగోండి. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట.
ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే మనకి నార్మల్గా తెలిసింది వేరు, ఇక్కడ ఇంక్లైన్డ్ ప్లేన్కి సపరేట్గా వేరు అనమాట. దాన్ని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా, కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఫార్ములా ఫర్ వెలాసిటీ రేషియో ఇన్ థర్డ్ టైప్ ఆఫ్ పుల్లీ సిస్టమ్ అన్నాడు. థర్డ్ టైప్ ఆఫ్ పుల్లీ సిస్టమ్, మనకి పుల్లీ కూడా ఒక రకమైన సింపుల్ మిషనే. మనకి పుల్లీస్లో థర్డ్ టైప్ ఉండిద్ది, సెకండ్ టైప్ ఉండిద్ది, ఫస్ట్ టైప్ ఉండిద్ది, ఇలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాడు వెలాసిటీ రేషియో ఫర్ థర్డ్ టైప్ అడిగాడు. దానికి ఫార్ములా ఏంటంటే 2n-1 అనమాట. 2n-1 2n-1 అనమాట. ఇదిగోండి 2n-1. సో ఇది థర్డ్ టైప్ పుల్లీ సిస్టమ్స్ యొక్క వెలాసిటీ రేషియో అనమాట. ఓకేనా, అదే ఒకవేళ సెకండ్ టైప్ అడిగాడు అనుకోండి, వెలాసిటీ రేషియో ఈక్వల్ టు ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పుల్లీస్ అనమాట. ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పుల్లీస్. ఓకేనా, అలా కాకుండా ఇక్కడ వెలాసిటీ రేషియో ఫస్ట్ టైప్ అడిగాడు అనుకోండి 2n అనమాట. సో 2n అయితేనేమో ఫస్ట్ టైప్ పుల్లీ సిస్టమ్, సెకండ్ టైం పుల్లీ సిస్టమ్ ఏమో ఎన్, థర్డ్ టైప్ ఏమో 2n-1. ఈ మూడు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు రోజుల్లో ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. అన్ యాక్సిల్ కెన్ నాట్ ప్రెజెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సింపుల్ మిషన్ అన్నాడు. కింద సరళ యంత్రంలో ఇరుసు అనేది ఉండనిది ఏంటి అన్నాడు. యాక్సిల్ అనేది ఎక్కడ ఉండదు అన్నాడు. వీల్ అండ్ యాక్సిల్ ఉండిద్దా లేదా? ఉండిద్ది. నెక్స్ట్ డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్, దీంట్లో కూడా యాక్సిల్ ఉందా లేదా? ఉండిద్ది. క్రాబ్ వించ్, ఈ ఇన్స్ట్రుమెంట్లో కూడా మనకేముండిద్ది? యాక్సిల్ ఉండిద్ది. స్క్రూ జాక్లో యాక్సిల్ అనేది ఉండదు అనమాట. స్క్రూ జాక్, ఓకేనా, మనం కార్ని లేపే జాకీ ఉండిద్ది కదా, దాంట్లో ఎక్కడైనా యాక్సిల్ ఉండిద్దా? నో. సో ఇరుసు అనేది ఉండని సింపుల్ మిషన్ ఏంటి అంటే స్క్రూ జాక్ అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. బ్లాక్ కలర్ లేబుల్ ఈజ్ ఇండికేటెడ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్నాడు. కింద అగ్నిమాపక యంత్రాల్లో నలుపు రంగు లేబుల్ దేని సూచిస్తుంది అన్నాడు. నలుపు రంగు దేనికి ఉండిద్ది? ఫోమ్కి ఉండదు, వాటర్కి కూడా ఉండదు, CO2కి ఉండిద్ది. ఓకేనా, సో CO2 రకమైన ఫైర్ ఎక్స్టింగ్విషన్ మనకి ఏ కలర్ ఉండిద్ది? బ్లాక్ కలర్ ఉండిద్ది అనమాట. సో ఆన్సర్ ఈ CO2. డ్రై పౌడర్ కూడా ఉండదు. డ్రై పౌడర్కి ఏముండిద్ది? బ్లూ ఉండిద్ది అనమాట, బ్లూ కలర్ ఉండిద్ది. సో బి దగ్గరే డి గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ దగ్గరే వై, ఎల్లో కలర్ ఉండిద్ది. వెట్ కెమికల్కి ఎల్లో కలర్ ఉండిద్ది. ఇక ఫోమ్కి ఏముండిద్ది? క్రీమ్ కలర్ ఉండిద్ది అనమాట. ఫోమ్కి ఏముండిద్ది? క్రీమ్ కలర్. వాటర్కి అంతేగా? అంతే. వెట్ కెమికల్కి, సో వాటర్కి ఇక్కడ తప్పు చెప్పాను. వాటర్కి ఉండేది రెడ్ అనమాట. వెట్ కెమికల్ ఉండిద్ది కదా మనకి, వెట్ కెమికల్ అనే రకమైన ఫైర్ ఎక్స్టింగ్విషర్కి ఎల్లో ఉండిద్ది అనమాట. ఈ 5 రంగులు గుర్తుపెట్టుకోండి. వాటర్కి ఏమో రెడ్, ఫోమ్కి ఏమో క్రీమ్, CO2 బ్లాక్, డ్రై బ్లూ అండ్ వెట్ కెమికల్ ఎల్లో. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింబల్ ఇండికేట్స్ జనరల్ వార్నింగ్ డేంజర్? జనరల్గా సాధారణ హెచ్చరిక ప్రమాదాన్ని సూచించే చిహ్నం ఏది అన్నాడు. ఇదిగోండి, ఇది లేజర్ అనమాట. లేజర్ హెచ్చరిక ఇది. ఇలా ఉంటే లేజర్ అనమాట. ఇది రేడియేషన్ హెచ్చరిక. ఇదిగోండి, ఇది ఆశ్చర్యార్థకం అనేది సాధారణ హెచ్చరిక అనమాట. సో మన ఆన్సర్ ఏంటి? ఇదే అనమాట. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆశ్చర్యార్థం, సాధారణ హెచ్చరిక అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, కమింగ్ టు సెవెంత్ క్వశ్చన్. ఇన్ ప్రొహిబిషన్ సైన్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ది క్రాస్ బార్ అన్నాడు. క్రాస్ బార్ అంటే ఇదనమాట. ఇదిగోండి, ఇలా ఉంది చూసారా, ఇలా క్రాస్ చేస్తూ గీసాం కదా, దాన్ని క్రాస్ బార్ అనాలి.
ప్రొహిబిషన్ సైన్లో క్రాస్ బార్ అనేది ఎలా ఉంది, రెడ్ కలర్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ రెడ్ అనమాట. రెడ్ కలర్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఫుల్ ఫామ్ ఆఫ్ సిపిఆర్. సిపిఆర్ అంటే అర్థం ఏంటి అన్నాడు. కార్డియో ప్రెజెన్స్ రీస్టార్టా? కాదు. కార్డియో పల్మనరీ రెస్క్యూవా? కాదు. కార్డియో ప్లెజర్ రెస్క్యూవా? కాదు. కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ అనాలి. కార్డియో పల్మనరీ రెసిస్టియేషన్ అనాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిపిఆర్ అత్యవసర సమయాల్లో మనం సిపిఆర్ చేస్తూ ఉంటాం అన్నమాట. సిపిఆర్ అంటే ఏంటి, చేతులతో చెస్ట్ దగ్గర బలంగా 2 చేతులు పెట్టి మనం ఏం చేయాలి, ముందు 30 కంప్రెషన్స్ ఇవ్వాలన్నమాట. అంటే 30 సార్లు వత్తాలి, పైకి కిందకి వత్తాలి, వెంటనే 2 బ్రీత్లు ఇవ్వాలి, నోటి గుండా గాలి పంపించాలి, మళ్ళీ 30 కంప్రెషన్స్ చేయాలి. సో 30/2 అంటారు. మళ్ళీ 30/2 ఇలా చేస్తూ ఉండాలన్నమాట. అలా ప్రమాదకరమైన సమయాల్లో ఎవరికైనా ప్రాణాన్ని కాపాడటానికి సిపిఆర్ బాగా ఉపయోగపడుద్ది. సో 30 కంప్రెషన్స్ పర్ 2 బ్రీత్ అనమాట. 30/2 గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలకి కాదు, ఒక అడల్ట్ పర్సన్కి. చిన్నపిల్లలకి కాదు, ఒక అడల్ట్ పర్సన్కి. మా మేనకోళ్ళు చనిపోయిందని చెప్పాం కదా, సో ఆ అమ్మాయికి కూడా చనిపోయే చివరి నిమిషంలో సిపిఆర్ చేశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ఆ రోజు సిపిఆర్ ఎంత యూజో నాకు అర్థమైంది. ఓకేనా, సో కళ్ళ ముందే ప్రాణం పోవడం చూసాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చుకొని మనందరం కూడా నేర్చుకొని ఉంటాం మంచిది. ఎందుకంటే మనం పని చేస్తూ ఉంటాం, మన పని దగ్గర మన కొలీగ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎవరికైనా ప్రమాదం జరిగితే కాపాడటానికి అవకాశం ఉండిద్ది. సో తెలియని వాళ్ళు ఉంటే 2-3 సార్లు వీడియో చూసి నేర్చుకోండి, చాలా మంచిది అనమాట. ఓకేనా, ఆ వచ్చేటప్పుడు కూడా 2 ఇంచెస్ లాంగ్ వండాలి, 2 ఇంచెస్ లోపలికి వత్తాలన్నమాట. అలాగని ఎక్కువ పడితే అక్కడ వత్తకూడదు, 2 ఇంచెస్ లాంగ్ లోపలికి ప్రెస్ అయ్యే విధంగా వత్తాలన్నమాట. అలా 30 కంప్రెషన్స్ 2 బ్రీత్. ఒకవేళ బ్రీత్ చేయకూడదు అనుకున్నప్పుడు 100 కంప్రెషన్స్ నుంచి 120 కంప్రెషన్స్ మనం డైరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, సిపిఆర్ కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ అంటారు. ఇది మనం ఆక్యుపేషనల్ సేఫ్టీలో చదువుకుంటాం. ఓకేనా, కమింగ్ టు 9th క్వశ్చన్. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, దాని గురించి సరైనది ఏంటి అన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను డ్రాయింగ్లో. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటే అర్థమైందంటే ఇది ఒక రేషియో అనమాట. దేనికి రేషియో, ఎలా వేస్తామంటే సైజ్ ఆఫ్ ది యాక్చువల్ డ్రాయింగ్. మనం ఒక వస్తువుని పేపర్ మీద డ్రాయింగ్ గీసాం, దాని సైజుకి ఇట్స్ యాక్చువల్ సైజ్ అనమాట. అంటే ఒక పిక్చర్ని తీసుకొని పేపర్ మీద దాన్ని గీసిన డ్రాయింగ్కి, ఆ డ్రాయింగ్ సైజుకి ఎగ్జాక్ట్గా అది ఏ సైజులో ఉందో ఆ సైజుకి మధ్య రేషియో వేసామనుకోండి, దాన్ని మనం ఏమంటాం, రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటాం. ఇది సైజే కాబట్టి సైజు సేమ్ యూనిట్స్ ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి దీనికి ఏముండవు, యూనిట్స్ ఉండవు. సో డస్ నాట్ హ్యావ్ యూనిట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. డస్ నాట్ హ్యావ్ యూనిట్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో సైజ్ ఆఫ్ ది యాక్చువల్ డ్రాయింగ్ బొమ్మ, మనం గీసిన బొమ్మ డ్రాయింగ్ మీద ఉన్న సైజు, దాని అసలైన సైజు, ఆ 2 కంపారిజన్ అనమాట. ఈ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్లో 3 రకాల స్కేల్స్ ఉంటాయి. రెడ్యూస్డ్ స్కేలు, ఇంకోటేమో ఫుల్ స్కేలు, ఇంకోటేమో ఎన్లార్జ్డ్ స్కేల్. ఈ 3 స్కేల్స్ ఇంపార్టెంట్. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఒకవేళ <1 ఉందనుకోండి, రెడ్యూస్డ్ స్కేల్ అనాలి. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు 1 ఉందనుకోండి, ఫుల్ స్కేల్ అనాలి. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ >1 ఉందనుకోండి, ఎన్లార్జ్డ్ స్కేల్ అనాలి. దీన్ని టైనీ ఆబ్జెక్ట్స్కి, చిన్న చిన్న వస్తువులకు వాడతాం అన్నమాట. దీన్ని లార్జ్ ఆబ్జెక్ట్స్, పెద్ద పెద్ద వస్తువులకు వాడతాం. సో పెద్ద వస్తువులకు వాడే స్కేల్ ఏమో రెడ్యూస్డ్ స్కేల్, ఆ పెద్ద వస్తువుల్ని చిన్న సైజులో చూపించాలి కాబట్టి. ఎన్లార్జ్డ్ స్కేల్ ఏమో చిన్న వస్తువుల్ని పెద్దగా చూపించాలి కాబట్టి టైనీ వస్తువులకు వాడతాం. గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ ఫ్రేమింగ్ చాలా డిఫరెంట్గా ముందు రోజుల్లో అడగచ్చు. ఓకేనా, ఇదంతా కూడా డ్రాయింగ్లో చెప్పాను, కానీ క్వశ్చన్ వస్తుంది కాబట్టి క్వశ్చన్ దగ్గర చాలా వివరంగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ 10వ క్వశ్చన్. ఫ్రంట్ వ్యూ ఈజ్ డాష్ ఫ్రంట్ వ్యూ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేన్ అన్నాడు. మనం ఒక వస్తువుని 3D వ్యూలో చూసినప్పుడు ఆర్థోగ్రఫిక్ ప్రొజెక్షన్ మనం ఏం చేస్తాం,
3D ఆబ్జెక్ట్ని 2Dలో అర్థం అవడానికి ఏం చేస్తాం, కొన్ని ప్లేన్స్ మీద మనం చూస్తాం, అవునా కాదా? ఇప్పుడు మనకు ఫ్రంట్ వ్యూ అనేది ఎక్కడ కనపడిద్ది అన్నాడు. సామాన్యంగా మనకి టాప్ వ్యూ ఎక్కడ కనపడిద్ది, మనకి ఎప్పుడు కూడా హారిజాంటల్ ప్లేన్ మీద కనపడిద్ది, హెచ్పి అంటారు. ఫ్రంట్ వ్యూ మనకి ఎప్పుడు కనపడిద్ది, ఎప్పుడు కూడా వర్టికల్ ప్లేన్ మీద కనపడిద్ది, విపి అంటారు. నెక్స్ట్ సైడ్ వ్యూ, చాలా మందికి సైడ్ వ్యూ ఎక్కడ పడిద్దో తెలియదు అనమాట, పిపి అంటారు, ప్రొఫైల్ ప్లేన్ అంటారు. టాప్ వ్యూ ఏమో హారిజాంటల్ ప్లేన్, ఫ్రంట్ వ్యూ ఏమో వర్టికల్ ప్లేన్, అండ్ సైడ్ వ్యూ ఏమో ప్రొఫైల్ ప్లేన్ మీద కనపడుతూ ఉండిద్ది. సో వాడు అడిగింది ఫ్రంట్ వ్యూ కదా, వర్టికల్ ప్లేన్ ఆన్సర్ అవ్వాలి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నిలువు తలం మీద మనం ఫ్రంట్ వ్యూ మనం చూడొచ్చు అన్నమాట. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కమింగ్ టు 11వ క్వశ్చన్, వై ద సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో రెండవ కోణ ప్రక్షేపణ ఎందుకు వాడరు, ఎందుకు సెకండ్ యాంగిల్ని ఫోర్త్ యాంగిల్ని ఎందుకు వాడరు, ఫోర్త్ యాంగిల్ని కూడా ఎక్కువగా వాడరు. అవును, ఎందుకు వాడట్లేదు అంటే ఈ సెకండ్ యాంగిల్లో కానీ ఫోర్త్ యాంగిల్లో ఏమైంది అంటే బోత్ సైడ్ వ్యూస్ అనేవి మెర్జ్ అయిపోతాయి. ఓకేనా, సామాన్యంగా మనం ఫస్ట్ యాంగిల్ కానీ థర్డ్ యాంగిల్ చూసినప్పుడు మనకి ఫ్రంట్ వ్యూ వచ్చిద్ది, అదేవిధంగా టాప్ వ్యూ వచ్చిద్ది. ఇక్కడ ఫ్రంట్ వ్యూ వచ్చిద్ది, ఇక్కడ టాప్ వ్యూ వచ్చిద్ది. ఈ రెండు ఇక్కడ వేరువేరుగా ఉంటాయి. కానీ సెకండ్ యాంగిల్ ఫోర్త్ యాంగిల్ రెండేమైపోతాయి అంటే మెర్జ్ అయిపోతాయి. ఓకేనా, అందుకే మనం వాటిని యూజ్ చేయలేం. వాటిని చూపించి ఫ్రంట్ వ్యూని టాప్ వ్యూని క్లియర్గా చూపించలేం, అవి రెండు మెర్జ్ అయిపోతాయి కాబట్టి. సో బికాస్ ఆఫ్ మెర్జింగ్ కండిషన్స్ వీఆర్ నాట్ అనేబుల్ టు యూజ్ సెకండ్ యాంగిల్ అండ్ ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్స్. మనం ఫస్ట్ యాంగిల్ థర్డ్ యాంగిల్ బాగా వాడతాం అన్నమాట. అందుకే మనం ఎక్స్ప్లెనేషన్లో కూడా ఈ రెండు యాంగిల్స్ గురించి క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. ఓకేనా, కమింగ్ టు 12th క్వశ్చన్, ఫాలోయింగ్ టైప్ పెన్సిల్స్ ఈజ్ సాఫ్టర్ అన్నాడు. సాఫ్ట్గా ఉండే పెన్సిల్స్ అనేవి బ్లాక్ కలర్లో ఉంటాయి. సో బి గ్రేడ్తో మనం చూపించాలన్నమాట. ఒకటి హెచ్ గ్రేడ్, హెచ్ అంటే హార్డ్నెస్, ఇంకోటి బి అంటే సాఫ్ట్ అనమాట. సో ఎఫ్ కాదు, హెచ్ కాదు, హెచ్బి కాదు, 3B అనమాట. సాఫ్టెస్ట్ పెన్సిల్స్ ఉన్న వాటిలో ఏంటి అంటే 3B. ఇలా వెళ్ళే కొలిది లాస్ట్ టైం నేను 2B అని చెప్పాను, క్వశ్చన్కి ఆన్సర్ 2B కాదు 7B అనమాట. సో కరెక్షన్ చేసుకోండి. ఏదైనా క్వశ్చన్ ఒకవేళ హడావుడిలో హరిలో ఏదైనా తప్పుగా చెబితే కామెంట్ సెక్షన్లో రాస్తాను, దాన్ని కూడా గమనించండి. ఓకేనా, చాలా మంది పిల్లలు చూసి సార్ ఇలా హడావుడిలో చెప్పారని కూడా నాకు చెబుతారు, మెసేజ్ చేస్తారు, కామెంట్లో కూడా రాస్తారు. దాన్ని చూసి నేను మారుస్తాను, కాస్త కామెంట్ సెక్షన్లో గమనించండి. ఓకేనా, సో మోస్ట్లీ తప్పు చెప్పను, ఒకవేళ చెబితే వాచ్ ద కామెంట్ సెక్షన్. సో ఆన్సర్ ఏంటి 3B అనమాట. ఉన్న వాటిలో 3B పెన్సిల్ ఈజ్ ద సాఫ్టెస్ట్ పెన్సిల్. సాఫ్టెస్ట్ పెన్సిల్ మనం ఏ లైన్స్ గీయచ్చు, థిక్ లైన్స్ గీయచ్చు అనమాట. హార్డ్ పెన్సిల్తో మనం ఏం గీయచ్చు, థిన్ లైన్స్ గీయచ్చు. ఇదిగోండి, అందుకే ఇక్కడ చూసారు థిక్గా ఉంది, ఇక్కడ చూసారు థిన్గా ఉంది. ఇలా పిక్టోరియల్లో ప్రతి క్వశ్చన్ అండ్ తెలుగులో మీకు చూపిస్తూ మన ఛానల్లో మాత్రమే మనం చదువుతున్నాం విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అందరికీ చేరేలాగా అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, సో కమింగ్ టు 13th క్వశ్చన్, బెవెల్డ్ ఎడ్జ్ పెన్సిల్స్ ఆర్ యూజ్డ్ టు డ్రా అన్నాడు. బెవెల్ ఎడ్జ్ పెన్సిల్స్ను దేని గీయటానికి ఉపయోగిస్తారు అన్నాడు. ఎందుకు వాడతారు, ఇదిగోండి ఇది కొనికల్ ఎడ్జ్ అనమాట. కొనికల్ ఎడ్జ్ని ఎక్కువగా మన లైన్స్ని డ్రా చేయడానికి మనం వాడుతూ ఉంటాం. దీన్ని చూసారా, దీన్ని బెవెల్ ఎడ్జ్ అనాలి. ఇలా ఉందేమో కొనికల్ ఎడ్జ్, ఇలా ఉంది చూసారా, దాన్ని బెవెల్ ఎడ్జ్ అనాలి. ఆ బెవెల్ ఎడ్జ్ని ఎందుకు వాడతారు, యారో ఎడ్జ్ కోసమా కాదు, థిన్ లైన్స్ కోసమా కాదు, థిక్కర్ లైన్స్ కోసమా కాదు. సర్కిల్ అండ్ ఆర్క్స్, వృత్తాలు చాపాలు గీయాలి అంటే మనం బెవెల్ ఎడ్జ్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఓకేనా, సో మనకి బెవెల్ ఎడ్జ్ ఉంది, చీజిల్ ఎడ్జ్ ఉంది, కొనికల్ ఎడ్జ్ ఉంది. ఈ మూడు ఇంపార్టెంట్. ఇవి మూడు కూడా పెన్సిల్స్లో ఉండే రకరకాల ఎడ్జెస్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండర్ సెక్షన్ పెన్సిల్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 14th క్వశ్చన్, డ్రాయింగ్ షీట్ ఈజ్ స్పెసిఫైడ్ బై అన్నాడు. ఒక డ్రాయింగ్ షీట్ని మనం ఎలా స్పెసిఫై చేయాలి, దేని ఆధారంగా నిర్ణయించాలి అన్నాడు. ఇట్స్ వెయిట్ ఆధారంగా నిర్ణయించాలా, కాదు. ఇట్స్ ఏరియా ఆధారంగా నిర్ణయించాలా, కాదు. ఇట్స్ వాల్యూమ్ ఆధారంగా నిర్ణయించాలా, కాదు. సో థిక్నెస్.
సో థిక్నెస్ మీద మనం ఆధారం చేసుకొని ఒక డ్రాయింగ్ షీట్ మనం ఏం చేయాలి, స్పెసిఫై చేయాలి. ఓకేనా. థిక్నెస్ దేంట్లో కొలుస్తారు, జిఎస్ఎంలో కొలుస్తారు. ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క జిఎస్ఎం ఉంటుంది. మన కరెన్సీకి వాడే పేపర్ జిఎస్ఎం వేరు, జిరాక్స్ పేపర్కి వాడే జిఎస్ఎం వేరు, ప్రతి చోట జిఎస్ఎం వేరు అనమాట. ఏంటి జిఎస్ఎం అంటే గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్ అంటారు, గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్ అంటారు. ఓకేనా, దట్ ఈస్ ద జిఎస్ఎం అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా డ్రాయింగ్ షీట్ సైజెస్ అనమాట. A0, A1, A2, A3, A4 చూసుకోండి వాల్యూస్ అన్ని కూడా. ఓకేనా, ఒక చోట నేను చాలా ప్రొవైడ్ చేస్తాను ఇదంతా కూడా. ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా నేను ఇస్తాను. ఇప్పుడు ఇవ్వను, కొన్ని క్లాసెస్ అయిన తర్వాత ఒకేసారి ఒక 10 వీడియోస్ అలా అవ్వగానే కంప్లీట్ పీడిఎఫ్ ఇస్తాను. అప్పుడు మీకు ఎగ్జామ్స్ వెళ్ళే ముందు రఫ్గా చూసుకోవడానికి ఉండిద్ది. ఇప్పుడు మీరు క్లాసెస్ వింటూ వచ్చారనుకోండి, చివరి నిమిషంలో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక రఫ్గా ట్రైన్లో కానీ ఎక్కడైనా కూర్చుంటారు కదా, చూసుకోవడానికి మీకు బాగుండిద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు 15th క్వశ్చన్. ఇన్ కంప్యూటర్ టెర్మినాలజీ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐడిఎన్? ఐడిఎన్ అంటే ఏంటి అన్నాడు. ఐడిఎన్ అంటే ఇంటర్నల్ డిజిటల్ నెట్వర్క్సా? కాదు. ఇంటర్ వైడ్ డిస్క్ నెట్వర్క్సా? కాదు. ఇంటర్ డిస్ట్రిబ్యూటెడ్ కూడా కాదు. సో ఆన్సర్ ఏంటంటే ఇంటర్నేషనల్ డొమైన్ నేమ్ అనమాట. సో ఇంటర్నేషనల్గా ఒక డొమైన్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు వెబ్సైట్కి, దాన్ని మనం ఐడిఎన్తో చూపిస్తాం. ఇది ఒక రకమైన యూఆర్ఎల్ అనమాట. దీంట్లో కొన్ని రకాలైన లాటిన్ నేమ్స్ని మాత్రమే వాడకుండా రకరకాల పేర్లను వాడి ఒక డొమైన్ నేమ్ సెట్ చేస్తారు. దాని రిప్రజెంటేషన్ కోసం ఐడిఎన్ మనం మాట్లాడుతూ ఉంటాం. ఇంటర్నేషనలైజ్డ్ డొమైన్ నేమ్ గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 16th క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ ఫైల్ డస్ ద సిఎస్ఎస్ ఫైల్ ఎక్స్టెండర్ యూజువల్లీ రిఫర్ టు అన్నారు. ఓకేనా, సిఎస్ఎస్ సామాన్యంగా సిఎస్ఎస్ అనేది ఒక ఎక్స్టెన్షన్ అనమాట. మనం ఫైల్ ఎక్స్టెన్షన్స్ కొన్ని మాట్లాడుకున్నాం కదా, అలాంటి దాంట్లో సిఎస్ఎస్ అంటే అర్థం ఏంటి అన్నాడు. దేనికి వాడతారు అని అడిగాడు. అర్థం ఏంటి అని అడగలేదు, దేనికి వాడతారు. అసలు సిఎస్ఎస్ అంటే అర్థం ఏంటి? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. ఓకేనా, .css అని ఒక ఫైల్ని చదువుతూ ఉంటాం. దాని అర్థం క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. దీన్ని ఇమేజ్ ఫైల్కి వాడరు, యానిమేషన్ ఫైల్కి వాడరు, సిస్టమ్ ఫైల్కి వాడరు. దీని ఎక్కువగా హైపర్ టెక్స్ట్ HTML లేదా దాన్ని మనం XML అని చదువుతూ ఉంటాం కదా, ఈ లాంగ్వేజ్లో రాసిన ఫైల్ని సేవ్ చేసినప్పుడు .css అని సేవ్ చేస్తారనమాట. ఓకేనా, ఇమేజ్ ఫైల్కి అయితే .jpg, .png, .jpeg ఇవి అనమాట. యానిమేషన్ ఫైల్కి రకరకాలు ఉంటాయి. సిస్టమ్ ఫైల్కి .sys ఇలా దీనికి కూడా రకరకాలు ఉంటాయి. కానీ హైపర్ టెక్స్ట్ ఫైల్కి ఏమో .css, ఇమేజ్ ఫైల్కి ఏమో ఇలా రకరకాలు ఉంటాయి. ఈ ఫైల్ ఎక్స్టెన్షన్స్ అన్ని కూడా నేను కంప్యూటర్లో మాట్లాడాను. ఓకేనా, నేను ఏం చేస్తున్నానంటే కంప్యూటర్కి సంబంధించి ఇప్పటి వరకు రైల్వేస్లో అడిగిన కొన్ని రకాల PYQs అన్ని కలిపి ఒక కంప్లీట్ కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్సే తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఒక్క నిమిషం, కాస్త నాయిస్ వచ్చి ఉండిద్ది, ఏమనుకో మాకండి. వీడియో మాట్లాడుతున్నప్పుడు ఎవడెవడు వస్తాడు. ఓకే, అర్థమైంది కదా. కమింగ్ టు 17th క్వశ్చన్. ఏ డ్రాఫ్టింగ్ మిషన్ సర్వ్స్ ద ఫంక్షన్స్ ఆఫ్ డాష్ అన్నాడు. ఒక డ్రాఫ్టింగ్ మిషన్, మనం డ్రాయింగ్ వెళ్ళినప్పుడు డ్రాఫ్టర్ తీసుకెళ్తాం కదా, ఆ డ్రాఫ్టింగ్ మిషన్లో ఏమేమి ఉంటాయి అన్నాడు. ప్రొట్రాక్టర్ ఉండిద్దా? ఉండిద్ది. స్కేల్ ఉండిద్దా? ఉండిద్ది. టీ అండ్ సెట్ స్క్వేర్స్ ఉంటాయా? ఉంటాయి అనమాట. సో అన్నీ ఉంటాయి. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్ అనమాట. సో డ్రాఫ్టింగ్లో ప్రొట్రాక్టర్, స్కేలు, టీ అంటే టీ స్క్వేర్ అనమాట. అండ్ సెట్ చతురస్రాలు, సెట్ స్క్వేర్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఉంటాయి. సెట్ స్క్వేర్స్తో మనకి
30 60 90 ఉండిద్ది, అండ్ 40 45 45 90 ఉండిద్ది. వీటితో మనం 15 75 105 కూడా ఫామ్ చేయొచ్చు అనమాట. కానీ ఉండేది ఈ రెండు మాత్రమే, దీన్ని కూడా ఫామ్ చేయొచ్చు అని చెబుతున్నాను. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్ అనమాట 17th క్వశ్చన్కి. కమింగ్ టు 18th క్వశ్చన్. ఇన్ విచ్ ఆల్ నోడ్స్ వర్క్ ప్లేస్ అండ్ అదర్ డివైజెస్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఏ కామన్ సెంట్రల్ కంప్యూటర్ దట్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. సో ఇన్ ఇచ్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్లో అన్ని నోడ్లు నేరుగా ఒక సాధారణ సెంట్రల్ కంప్యూటర్కి అనుసంధానం చేయబడి ఉంటాయి అన్నాడు. మీకు పిక్చర్ చూపిస్తా ఉండండి, డ్రా చేసి అప్పుడు అర్థమైంది. ఇక్కడ చూస్తా చూడండి. ఉదాహరణకి మధ్యలో కంప్యూటర్ ఉంది, దీనికి ఇక్కడి నుంచి ఒకటి, 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 ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి అనుకోండి. ఒక మధ్యలో ఉన్న సెంటర్కి ఆల్ నోడ్స్ కూడా ఎలా ఉన్నాయి, డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్నాయి. డివైజెస్ ఆర్ కనెక్టెడ్ డైరెక్ట్లీ. దాన్ని మనం ఏమంటాం, స్టార్ టోపాలజీ అంటాం. ఇవి రకరకాల టోపాలజీస్ అనమాట, స్టార్ టోపాలజీ అంటాం. ఓకేనా. బస్ అనుకోండి, ఇలా ఉండిద్ది అనమాట బస్సు, దీన్ని బస్ టోపాలజీ. రింగ్ టోపాలజీ అనుకోండి, ఇలా ఉండిద్ది అనమాట. ఇలా కనెక్ట్ అయితే రింగ్, ఇలా కనెక్ట్ అయితే బస్సు. కానీ డైరెక్ట్గా ఒక సెంట్రల్ సిస్టమ్కి అన్ని కనెక్ట్ అయినాయి అనుకోండి, దాన్ని స్టార్ టోపాలజీ అంటారు. వర్టికల్ అనేది సాధారణంగానే ఉండిద్ది. సో సి 3 ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. స్టార్ టోపాలజీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ టోపాలజీ చాలా ఇంపార్టెంట్, బాగా అడుగుతూ ఉంటాడు. కమింగ్ టు 19th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అన్నాడు. మనకి కమ్యూనికేషన్ ఛానల్స్లో 2 ఉంటాయి. ఒకటేమో హాఫ్ డూప్లెక్స్, ఇంకోటేమో ఫుల్ డూప్లెక్స్. హాఫ్ డూప్లెక్స్ అంటే ఏంటంటే ఒక సెండర్ ఒక రిసీవర్ ఉంటాడు, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరుగుతూ ఉండిద్ది. వీడు మాట్లాడుతున్నప్పుడు వీడు మాట్లాడకూడదు, వీడు మాట్లాడుతున్నప్పుడు వీడు మాట్లాడకూడదు. అంటే ఎవడో ఒకడు మాత్రమే ఒకసారి మాత్రమే ఇన్ఫర్మేషన్ పంపించగలరు. సో హాఫ్ డూప్లెక్స్కి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే వాకీ టాకీ. వాకీ టాకీలో అవతల పర్సన్ మాట్లాడిన తర్వాత మనం మాట్లాడాలి, ఇద్దరు ఒకేసారి మాట్లాడటానికి అవకాశం ఉండదు. కానీ మనల్ని ఏమడిగాడు, ఫుల్ డూప్లెక్స్ అడిగాడు. అంటే సెండరు రిసీవర్ ఉంటాడు, వీడు మాట్లాడుతున్నప్పుడే వీడు కూడా మాట్లాడచ్చు. అంటే బోత్ కెన్ కమ్యూనికేట్ అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. దాన్ని టెలిఫోన్ కన్జర్వేషన్ అంటారు. సో టెలిఫోన్ సంభాషణ అనేది ఒక పూర్తి డూప్లెక్స్ కమ్యూనికేషన్ ఎగ్జాంపుల్. సో ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ ఎగ్జాంపుల్ ఏంటి, టెలిఫోన్ కన్జర్వేషన్. కన్వర్జేషన్ ఏంటి, కన్వర్జేషన్. ఓకేనా. వాకీ టాకీ అనేది హాఫ్ డూప్లెక్స్ అనమాట. కమింగ్ టు 20వ క్వశ్చన్. The power impute to a circuit when charge Q coulombs is flowing for t seconds. The power V వోల్ట్ పొటెన్షియల్ భేదం వద్ద t సెకండ్ల పాటు Q కూలంబ్ ఛార్జ్ ప్రవహిస్తున్నప్పుడు సర్క్యూట్కి పవర్ ఇన్పుట్ ఎంత అన్నాడు. ఓకే, మనకి వోల్టేజ్ ఇచ్చాడు, ఇక్కడ చూడండి సాల్వ్ చేస్తా. మనకి వోల్టేజ్ ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు, టీ ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు. ఓకేనా. సో మనకేం తెలుసు, పవర్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ. ఇప్పుడు మనం ఐ ప్లేస్లో ఏం పెట్టాలి, మనకేం తెలుసు, ఐ ఈక్వల్ టు క్యూ బై టీ. ఈ ఫార్ములా తెలుసు కదా, చార్జ్ బై టైమ్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు ఐని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం, అంటే ఐ ప్లేస్లో ఇది పెడదాం. సో పి ఈక్వల్ టు వి ఇంటూ క్యూ బై టీ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, పవరే అడిగాడు. సో పవర్ ఈక్వల్ టు వి క్యూ బై టీ. సింపుల్. ఇది కాదు, ఇదిగోండి, పవర్ ఈక్వల్ టు వి క్యూ బై టీ. వి క్యూ టీ కాదు, విటీ క్యూ బై, ఇది కూడా కాదు, వి క్యూ బై టీ. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సింపుల్, 2 ఫార్ములాని కంబైన్ చేసి మనకి ఇచ్చాడు అనమాట. సో ఇది ఓవరాల్గా 20 క్వశ్చన్స్. ఓకేనా. సో అందరూ కూడా
వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడతో వీడియో ఫినిష్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద ప్రాక్టీస్ సెట్ 6. చాలామంది అడుగుతున్నారు, సార్ 40 క్వశ్చన్లు 50 క్వశ్చన్లు ఒకేసారి చేయించండి అన్నారు. అలా చేపించడం వల్ల ఎక్కువ టైం పట్టిద్ది, వీడియో లెంత్ పెరిగిపోయిద్ది, చాలామంది చూసే అవకాశం ఉండదు. అన్ని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ పెరిగిపోయిద్ది. కాబట్టి మనం కొన్ని క్వశ్చన్స్గా నేర్చుకుంటూ వెళ్దాం. వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. మనకి చాలా టైం ఉంది. నేను చాలా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నా, ఇంకా తెస్తా. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంత ప్రాక్టీస్ చేస్తుంది ఏదో 60, 65 ఇక్కడ తెచ్చుకోవడానికి కాదండి. మన టార్గెట్ అంతా 75, 80 ఈ లెవెల్లో మనకి రావాలి. ఆ లెవెల్లో పూర్తి స్కోర్ రావాలంటే సగానికి సగం 40 నుంచి 50 క్వశ్చన్లు అడిగే బీఎస్సీలో తప్పు పోకుండా పెట్టాలి. అది మన టార్గెట్. అందుకోసం ఇన్ని క్వశ్చన్లు, ఇంత ప్రాక్టీసు 30, 40 తెచ్చుకున్నట్టు అక్కర్లా, ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుందాం అనే ఉద్దేశంతోనే ఇంత ప్రాక్టీస్ మనం ఇంత డీప్గా చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఆ లెవెల్ మార్కులు రావాలంటే ఈ ప్రిపరేషన్ ఉండాలి. దీనికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.